రాజోల్ నియోజకవర్గం పరిధిలో ప్రజలందరూ కూడా ఈరోజు సెకండేటిపల్లి రేవు దగ్గరకు వచ్చి నాకు ఇచ్చిన ఈ ఘన స్వాగతానికి మీరందరికీ కూడా నేను కృతజ్ఞతని అయ్యి ఉంటానని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ ముందుకి జనసేన, తెలుగుదేశం, భాజపా ఈ 3 పార్టీల కలయికతో ఏర్పడిన ఈ కూటమికి అభ్యర్థిగా నేను మీకు ముందుకు వచ్చాను. మీరు చూస్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న ఈ అన్యాయం కానీ అక్రమాలు కానీ తారాస్థాయికి చేరుకున్న మాట వాస్తవం. 25,000 కేజీల ఈ కొకైన్ కానీ లేకపోతే ఇంకా మారక ద్రవ్యాలు కానీ ఈరోజు విశాఖపట్నం షిప్లో రావటం అంటే మరి మన రాష్ట్రం ఏమైపోవాలా, దేశం ఏమైపోవాలా? దీని నుంచి కాపాడటానికే ముఖ్యంగా మా పవన్ కళ్యాణ్ గారు నడుము కట్టి ఈ 3 పార్టీలని ఏకం చేసి ముందుకు తీసుకెళ్లాలని ఆయన ముందుకు రావటం జరిగింది. వారిని బలపరిచి మనమంతరం కూడా భారీ స్థాయిలో ఓటింగ్ చేసి మనం ఇక్కడ అభ్యర్థినైన నేను దేవ వరప్రసాద్ని మీరందరూ కూడా నెగ్గించుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. జై జనసేన, జై టీడీపీ.